జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మధ్య బిగ్ వార్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు బూతులు దండకం అందుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కే అధిష్టానం మొగ్గు చూపుతూ ఉండడంతో కాంగ్రెస్ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కండువా మోసిన సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫాములు ఇచ్చారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సంజయ్ నివాసం వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పార్టీ సార్, ఇది ఇంత అన్యాయం సార్. ఇది ఇప్పుడు నా మెడ కోసం బలికెత్తున్నారు బాబు. వాళ్ళకి ఏదైతుందో జీవన్ రెడ్డిని మెడగోయాలి. నా మెడగోయాలంటే నాకు భుజాలు వీరు నా మెడ కోస్తానికి ఏదైతుందో మీరు నా భుజాలు మీద కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్తలు ఏ నాయకుడికైనా కానీ అంగాలు సార్ ఏం చేస్తారు సార్? మేము ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోను సార్, మేము ఇక ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోను సార్, మేము ఇక సార్ ఇంకా ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేమైతే ఇండిపెండెన్స్ నిజ అవుతుంది. మీ ఏమన్నా ఉంటావు సచ్చినా బతున్నా మీ ఏమన్నా సార్, అది ఏమన్నా కానీ ఏమన్నా ఉంది సార్. అప్పటితో మేము ఏమన్నా మీకు చేయి ఇచ్చిపెట్టాం సార్. మేము చేయి ఇప్పటికి ఇచ్చిపెట్టాం. మేము బతుకున్నాం సార్. నువ్వు జీవితకాలం కొట్లాడి ఎందుకోసం కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం ఇంకైతే తినముందని పల్లె మిక్కినట్టు కాదు బాబు. కార్యకర్తకి ఏమొస్తుంది? అలా కౌన్సిల్ అంటే ఎక్కువ వస్తుంది ఏమన్నా? నువ్వు తినముందని పల్లె మిక్కించినట్టు ఏదైతుందో మనకి కౌన్సిల్ ఒకటి అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. అంటూ గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా